అసలు బావ ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు. ఇదొక రకంగా మనకి జాక్పాట్ లాంటిది. ఇదంతా ఎందుకు చేస్తున్నావు నీకు గుర్తుందిగా? గుర్తుంది మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి గగన్తో వ్రతంలో కూర్చోవాలి. ఒకవేళ భూమి చివరి నిమిషంలో వెనక్కి తగ్గి వాడితో కలిసి వ్రతం చేయడానికి నిరాకరిస్తే అక్కడే అందరికి వాడు గగన్ కాదని ఆకాష్ అని అర్థమైపోతుంది. ఆ ఒక్క క్షణం కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. నిజం బయటపడ్డ వెంటనే నేను నా డ్యూటీ చేస్తాను. ఆకాష్ని అక్కడికక్కడే అరెస్ట్ చేస్తాను. గుడ్. ఈ సత్యనారాయణ వ్రతం కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో నాకు తెలియదు గాని వాడు నిజంగా గగన లేక ఆకాశ అనేది మాత్రం ఖచ్చితంగా బయటపడుతుంది. అంటే ఇదంతా ఆకాష్ గారిని పట్టుకోవడానికి వేసిన ప్లానా? నాన్నను కూడా ఈ ఉచ్చులో భాగంగానే ఒప్పించారా? ఒకవేళ నేను ఆ వ్రతంలో ఆయన పక్కన కూర్చోకపోతే అందరూ ఆయన ఆకాశని నమ్మేస్తారు. అప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలా అస్సలు జరగకూడదు. అయినా ఆకాష్ ఏం నేరం చేశాడని అరెస్ట్ చేస్తారు? ఎందుకు చేరు? ఒక మనిషి మరో మనిషి జీవితంలోకొచ్చి అతనిలాగా నటిస్తూ ఒక కుటుంబాన్నే నమ్మించటం చిన్న విషయం కాదుగా నక్షత్ర. ఆ శారదిని మోసం చేశాడు, ఈ ఇంట్లో అందరినీ మోసం చేశాడు, బయట ప్రపంచాన్ని నేనే గగన్ నమ్మించాడు. గగన్ పేరుతో బిజినెస్ కూడా చేశాడు, డాక్యుమెంట్ల మీద సంతకాలు చేశాడు. అవన్నీ చాలా పెద్ద నేరాలు. ఎగ్జాక్ట్ గా అది చట్టాన్ని మోసం చేసినట్టే అవుతుంది. ఫోర్జరీ, చీటింగ్ ఇలా చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఈసారి వాడు తప్పించుకోలేడు. తను పెద్ద సెలబ్రిటీ అన్నారు కదా, అలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? చట్టానికి సెలబ్రిటీలు ఉండరు నక్షత్ర. చట్టం ముందు సామాన్యుడైనా స్టార్ అయినా ఒక్కటే. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష మాత్రం ఒకటే. ఆకాష్ గారిని నిజంగానే జైలుకి పంపించాలని చూస్తున్నారా? ఇంత పెద్ద ప్లాన్ వేసుకున్నారా? సరే, ఒకవేళ భూమికి ముందే ప్లాన్ అర్థమైపోయి తర్వాత ఆకాష్ని కాపాడాలని ఆకాష్తో కలిసి వ్రతంలో కూర్చుంటే అప్పుడు మనం ఏం చేయలేం. ఇంట్లో అందరూ వాడే గగనని నమ్మేస్తారు. ఈ కేసు అక్కడితో ముగిసిపోతుంది. పాపం సూర్య భూమిని పెళ్లి చేసుకోవాలని పాపం ఎన్నో కలలుగన్నాడు. అవన్నీ కళ్ళలుగానే మిగిలిపోతాయి.